వెల్కమ్ టు వి5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్ద ఎత్తున శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం. పన్నెండవ తారీఖున నుండి 15వ తారీఖు వరకు జాతర. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోగలరని దేవాదాయ కమిటీ వారు పిలుపు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బర్డ్ ఫ్లూ ప్రభావం. వేల్పూర్ గ్రామంలోని కోళ్ల ఫారాన్ని పరిశీలించిన తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం. మాంసం చూసి కంగుతిన్న భక్తులు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ నెల 15 ఫిబ్రవరి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించి అది పురస్కరించుకుని పెద్ద ఎత్తున శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఈరోజు వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇది ఏదో రాజకీయం వచ్చిన పండగ కాదు, ఎవరో మనం కోరుకొని తీసుకున్న పండగ కాదు. భగవంతుడి స్వరూపంలో వచ్చిన శివలాల్ గారిని ప్రభుత్వం గుర్తించి పోరాటం ద్వారా, ఉద్యమాల ద్వారా శివలాల్ గారి యొక్క స్ఫూర్తిని గుర్తించి ప్రభుత్వాలు కూడా శివలాల్ ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం చేసిన పరిస్థితి మనందరికీ తెలుసు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అటు ఆంధ్ర పోతే ఒక తీరు ఉండేటోళ్ళం, ఇక్కడ వచ్చి డిఎన్టీలో ఉండేవాళ్ళం. ఈ దేశంలో ఇందిరాగాంధీ ఒక ఆశీస్సులతోని బంజారా జాతి మొదల 37 తెలంగాణలో మనం 37 లక్షలకు వచ్చింది అసెంబ్లీలో లెక్క తీస్తే. అట్లా భారతదేశంలో మొత్తం కూడా రకరకాల రాష్ట్రాల్లో రకరకాల జాతులు, ఎస్సీలు కొన్ని రాష్ట్రాల్లో ఉంది, బీసీలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాం. కానీ ఆదివాసీల్లో గుర్తించి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఈ జాతి బాగుపడాలని, ఈ జాతి అభివృద్ధి జరగాలని, ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని, ప్రభుత్వం పక్షాన వీళ్ళకి సహకారం అందించాలని, వీళ్ళని అభివృద్ధి చేయాలని చెప్పే ఒక సంకల్పంతో ఆనాడు ఇందిరాగాంధీ గారు మనందరినీ ఎస్టీలో కలిపిన సంగతి మీ అందరికీ తెలిసిందే. కాబట్టి శివలాల్ మహారాజ్ యొక్క పండగ దాంట్లో నుంచి సంతరించుకుంది. ఆ రకంగా మన జాతిని కూడా ప్రభుత్వం గౌరవించి గుర్తించి జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ పండుగ జౌక్యతను జరుపుకుంటూ ఉన్నాం. మొన్న మేము 4 ఎమ్మెల్యేలను కలిసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారు మన తెలంగాణలో 99% బంజారాలు కాంగ్రెస్ పార్టీ ఓటేసారు. ఈ ప్రభుత్వం అధికారం రాష్ట్రంలో ఈ జాతి కీలక పాత్ర పోషించింది. మరి గత ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. ఏదో ఆప్షన్ హల్లే అని చెప్పేసి మా వాళ్ళే సెలవు పెట్టుకొని ఒక పూట లీవ్ పెట్టుకొని పండగ జరుపుకుంటున్న పరిస్థితి ఉంది. కాబట్టి మీరు అట్లా కాదు, 2 కోట్లు ఇవ్వాల్సిందే, వాళ్ళకి హాలిడే ఇవ్వాల్సిందే అని చెప్పి చాలా స్పష్టంగా అడిగితే ఆయన కూడా అర్థం చేసుకొని ఈ జయంతికి, శివలాల్ మహారాజ్ జయంతికి ₹2 కోట్ల కేటాయించి మన జిల్లాకు కూడా ఎంత ఇచ్చినా బాబు, ₹20,000. ఖమ్మం జిల్లా ఈ 5 మా నియోజకవర్గాలకు వచ్చిన పరిస్థితి. అట్లా ఖమ్మం నియోజకవర్గానికి 2,30,000, పాలేరు నియోజకవర్గంలో
54,099 మంది లంబాడి జనాభా ఉన్నారు. వాళ్ళకి 5,08,000 రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. మదిర నియోజకవర్గంలో 5,775 మంది బంజారాస్ ఉంటే వాళ్ళకి 56,000 రూపాయలు ఇచ్చింది. వైరా నియోజకవర్గంలో 50,126 మంది బంజారాస్ ఉన్నారు. ఎస్టీ 4,70,000 రూపాయలు ఈ నియోజకవర్గం ప్రభుత్వం. సత్తుపల్లికి ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ బస్టాండును ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పరిశీలించారు. వైరా బస్టాండు రాష్ట్రీయ రహదారి పక్కనే ఉండడంతో బస్టాండుకు 4 వైపులా దారులు ఉన్నాయి. ఆర్టీసీ అధికారులు తూర్పు 2 గేట్లు మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్సులు వాహనాలు తిరగడానికి తీవ్ర అసౌకర్యంగా ఉందని స్థానికులు అఖిలపక్షం ఆధ్వర్యంలో బస్టాండ్లో ధర్నాలు చేశారు. అయినప్పటికీ దారులు తీయకపోవడంతో స్వయంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ బుధవారం బస్టాండ్ని పరిశీలించి ఆర్టీసీ ఆర్ఎంతో మాట్లాడి మూసివేసిన దారులు తీయాలని, ప్రజలకు ప్రయాణికులకు వాహనదారులకు బస్టాండ్ సౌకర్యంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొర్రా రాజశేఖర్, కొట్ల రంగారావు, శీలం వెంకట నర్సిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆర్ఎం గారు, నువ్వు ఖమ్మంలో ఉంటావు, నేను ఇంట్లో ఉంటా. జనం వచ్చి నా క్యాంపస్ ముందు కొంటున్నావు. నీకెందుకు జనం లేని ఇబ్బంది? అర్థం చేసుకున్నది ఏం లేదు. మనం ఏం అర్థం చేసుకుంటాం? వాళ్ళకి కావాల్సింది మనం చేయాలి. ఇదేమన్నా నువ్వు మీరు వచ్చిన తెల్లారి కట్టిందా, మీరు వచ్చిన ముందు కట్టిందా, నేను వచ్చి ముందు కట్టిందా? ఇది ఇగో మీరు ప్రైవేట్ కంపెనీలాగా మాట్లాడదు ఆర్ఎం గారు. నేను చెప్తున్నా ఒకటే, మీరు ప్రైవేట్ కంపెనీలాగా మాట్లాడకూడదు. మీరు అన్ని వాదన పెట్టుకోవద్దు నాతోని. మీకు అవసరం లేని సమస్య అది. తీపించండి మర్యాదగా. అది గొలగొలు చేసుకుని అంత ఆగవాగం చేస్తారు. మేము ప్రశాంతంగా ఉన్న గ్రామాల్ని ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా ఆగవాగం చేస్తేనే అఖిలపక్షం వాళ్ళు వచ్చి బస్ స్టాండ్లో ధర్నా చేయాలి దీని గురించి. అరే నీకు అర్థమైందా? వాళ్ళు జనాలు తగ్గట్టే మనం పోవాలంటున్నా. నేనేం మాట్లాడుతున్నా, మీరేం మాట్లాడుతున్నారు? గేట్లు ఎందుకు పనిచేసిందంటున్నా ఏదో మాట్లాడతావు. బస్ స్టేషన్ 40 సంవత్సరాలకి గౌరవంగా ఉంది ఇక్కడ. ఆహా, మీరు చెప్పిన వస్తేనే తాళాలు వేసుకుంటారా? పోలీసు చెప్పు అంటున్నా. హలో, పోలీసుకు చెప్పు, సెక్యూరిటీ పెట్టు, వాళ్ళు చెప్పు, కంప్లైంట్ పెట్టు, వాళ్ళకి కంట్రోల్ చేయమని. పోలీస్ ఇష్టం, మీ ఇష్టమే గేట్లు బంద్ చేయటం. మరి ఇంకేంటి? మరి తీపిచ్చేయండి ఆయన తీపిచ్చేయండి. ఏదో మాటలు చెప్పగలి. 4 వైపుల దారి ఇప్పుడు కాదు. హలో, ఉమ్మడి రాష్ట్రంలో 4 ముఖ్యమంత్రులు తీసిన దారులయ్యి. నీకు లేదు హక్కు, నాకు లేదు హక్కు. అది పబ్లిక్ కోసం చేయాల్సినంతా చేసేసినాయి గవర్నమెంట్లు. పబ్లిక్ కోసం ఏం చేయాలో అవి చేసినాయి గవర్నమెంట్లు. వద్దు, వాడు ఇబ్బంది అవుతుందని చెప్తున్నా మాట. అదే ఎమ్మెల్యేగా చెప్తున్నా, తీసేయి. ఎందుకు ఇచ్చే బోధన? నువ్వు ఎక్కడ నుండు ఆయనకు చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాయి. తీసేయండి అవి, తీసేయండి అయ్యండి, తీసే. ఇది ముందు ఇది మొత్తం చెప్పి మనుషులు. కొత్తగూడెం జిల్లాలో 6 గ్యారెంటీ అమలు కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కై, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకై ఫిబ్రవరి 20న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కొత్తగూడెం రైటర్ బస్తీ IFTU కార్యాలయం నందు జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రసంగించారు. IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి కె సీతారామయ్య, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్కే ఉమర్ పాల్గొన్న జిల్లా, డివిజన్, మండల నాయకులు పాల్గొన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆచరణకి సాధ్యంగా అన్నటువంటి వాగ్దానాల్ని ప్రజలకి ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఆ వాగ్దానాల్ని ఈరోజు అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యత చెందుతున్నటువంటి ఒక స్థితి మన ముందు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది.
ఆ స్థితిలో వీటిని అమలు చేయమని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఈ నెల మొత్తం టోటల్గా దశల వారీ ఆందోళన కార్యక్రమం పిలుపునిచ్చింది. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 20 తారీఖున చలో హైదరాబాద్ కదిలి రమ్మని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని, విద్యార్థుల్ని, మేధావుల్ని, రైతాంగాన్ని, మహిళల్ని, కార్మికుల్ని, అన్ని వర్గాల ప్రజానికాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేస్తావా లేదా అనేటువంటి చెప్పి నిలదీయటం కోసం, ప్రశ్నించటం కోసం, వాటన్నిటిని అమలు చేయటం కోసం ఈరోజు ఉద్యమంగా కార్యక్రమం తీసుకుంది. ఆ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా రమ్మని చెప్పి పిలుపునిస్తుంది. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీ సుందరయ్య నగర్ లో శీలం యుగంధర్ రెడ్డి నివాసంలో పట్టపగలు ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దొంగలు దాడి చేసి చోరీలకు పాల్పడ్డారు. కారులో వచ్చిన 4 యువకులు ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకట్రావమ్మను సర్వే పేరుతో వివరాలు అడుగుతూ 2 యువకులు ఆమె చేతులు కాళ్లు కట్టేసి అరవకొండ మూతికి స్టిక్కర్ వేసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. అనంతరం ఇంట్లో బీరువాలో దాచి ఉన్న 15 లక్షల రూపాయల విలువైన 18 తులాల బంగారం నగలు చోరీ చేసి కారులో పరారయ్యారని బాధితురాలు తెలిపింది. కుమారుడు శీలం యుగంధర్ రెడ్డి ఉద్యోగరీత్యా కొత్తగూడెం వెళ్లాడు. కోడలు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాల్ని ఆసరా చేసుకుని దొంగలు సర్వే పేరుతో వివరాలు అడుగుతూ ఆమెపై దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన కోడలకు చోరీ సంఘటన తెలుసుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేను బయటికి పోయాక బయటికి పోతే మీ అబ్బాయి ఏం పని చేస్తాడు, ఎంతమంది పిల్లలు అది ఇది అని అడిగారు. నాకు ఒక్కడే కొడుకు పాలిటెక్నిక్ కాలేజీలో పని చేస్తాడు, మేనేజర్గా అప్పుడప్పుడు రాసుకుంటారు కదండి అన్నట్టు నేను చెప్పిన అన్నారు. 2 పిల్లలు కూడా రాసుకున్నారు. సరే అని చెప్పేసి ఒక ఆయన పోలీ డ్రెస్ వేసుకున్నాడు, 3 ఉన్నారు, మొత్తం 4. వాళ్ళు అట్లా తిరిగారండి. పోతున్నారనుకో నేను ఇంట్లో తిరిగా. పోతే నాకు ముద్ద పెట్టారు ముక్కు కాడ కదండి. అమ్మకం తీసుకొచ్చిద్దరే మంతుడు అమ్మలు పెట్టారు. తర్వాత మూతకి వేసారు, కాళ్ళకి వేసారు. ఇంకేం చేశారు నాకు ఇంకా తెరవలేదు. ఒక 10 నిమిషాల్లో నేను దుప్పట్టెట్టుకొని వచ్చేటానుకో దుప్పట ముసుకేశారు. రాకుండా అసలు ఎప్పుడూ జరగలేదు మా ఇంట్లో. ఉన్నారండి, బయట నిలబడ్డారు, చెప్పినవి రాసుకున్నారు. ఇక వాళ్ళు పోతున్నారు, అటు మళ్ళారు ఇక పోవటానికి. నేను ఇక ఇంట్లోకి వద్దామని వస్తుంటే మళ్ళీ ఉరుకొచ్చున్నాను. మూసారు ఇక. నాకు ఇంకేం జరగలే. 2 బట్టలు పట్టుకొని మంచం మీద వేశారు. మూతకి అంతా కట్టు అన్నీ కట్టారు. తర్వాత నేను ముసుకేశారు, ఒత్తు పెట్టారు. తీయండి తీయండి అంటున్నా, నేను తీయట్లే. నా మీద ఒకండి లేవండి లేవండి అంటున్నా, లేవలే. ఒకడు పట్టుకొనే ఉన్నాడు గట్టిగా, మూత పట్టుబట్టి. ఎంతమంది? 4 రండి. ఒక్కడు నా మీద కూర్చున్నాడు. మరి ఇక 3 ఏం చేశారో ఏమో ఇక నాకు తెలవలేదు. కళ్ళు చూస్తే అన్నీ మంచం మీద బయట ఉన్నాయి. ఒక గొలుసు పెద్దది చదరారం లాగా, మళ్ళీ ఒకటి ముత్యాల గొలుసు, ఇంకా చవల దిద్దులు అవి ఉన్నాయి. నా చవలు కూడా తీసుకున్నారు. నాకు తాడు ఉంది, అది తీసుకున్నారు. గాజులు తీసుకున్నారు, 2 గాజులు. మణుగూరు మండలం తోగూడ గ్రామంలో మినీ మేడారంగా పిలువబడే సమ్మక్క సారమ్మల జాతర 12వ తారీఖున నుండి 15వ తారీఖు వరకు జాతర నిర్వహించబడమని శుక్రవారం రోజు సమ్మక్క సారమ్మల గద్దెల మీదకు వచ్చు వనదేవతలను పూజించు భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోగలరని దేవాదాయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఊకే వీరయ్య, కమిటీ సభ్యులు మాజీ సర్పంచ్ సరళ తదితరులు పాల్గొన్నారు. వనదేవతలైనటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర
మరి మనుగూరు మండలం తోగూడెం గ్రామం నందు మరి ఎంతో రంగరంగ వైభవంగా నిన్నటి నుంచి ప్రారంభమైంది. మరి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడాను ఈ ప్రాంతంలో మరి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతర అత్యంత వైభవంగా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా మరి మండమెలిగే కార్యక్రమం రాత్రి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అదే అలాగే ఇప్పుడు ఈరోజు మరి సారలమ్మని మరి గద్దెపైకి తీసుకురావడం జరుగుతుంది. అలాగే రేపు వారి తల్లి అయినటువంటి సమ్మక్క తల్లిని కూడాను మరి రథంగుట్ట వైపు తూర్పు వైపు ఉన్నటువంటి మరి ఆమె వనం వద్ద నుంచి మరి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత శుక్రవారం రోజు ఇద్దరు తల్లులు కూడా గద్దెపై వెలిసి ఉంటారు. మరి ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా తల్లుని దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని మరి ఎంతో ఆనందంగా ఇంటికి తిరుగుముఖం పడతారు. దేహురప్పల మండలంలోని పెద్ద మడూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రుద్రోజ భాస్కర్ చారి తండ్రి భూమయ్య, మునికొండ పరశురాములు తల్లి సోమక్క, బంజర గ్రామ శాఖ అధ్యక్షులు దావెర వీరస్వామి తల్లి లచ్చమ్మ, సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఏ తాళ్లపల్లి ఉదయ్ ఇటీవల మరణించగా బుధవారం సాయంత్రం వారి ఇంట్లో వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేసిన తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగార్ రాఘవరెడ్డి. ఈ కార్యక్రమంలో దేవురప్పల PACS డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి గౌడ్, పెద్ద మడూర్ గ్రామ శాఖ అధ్యక్షులు బోనగిరి నరసింహ, BCSL జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్, OU JAC నాయకుడు ఇప్ప పృథ్వీరెడ్డి, నియోజక యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పల ప్రకాష్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన చనిపోయినాడు. అంత ఆగం ఆగం సార్ మా కానీ చాలా అసలు అది కలెక్టర్ ఆఫీస్లో డ్రైవింగ్ మొన్ననే అంత ఆగం సార్ మన పరిస్థితి. నా కొడుకు విఆర్ఏ అయితే అట్లా సార్ ఆయన కూడా మంచివాడు అవును సార్. సార్ సిక్కండి అంటే ఈయనే ఉన్నానా నేనేమన్నా గిడి తీసుకొస్తాను ఎందుకు ఆడగదా నువ్వు పెద్ద కోడూరు మండలం హంసలదేవి పుణ్యక్షేత్రంలో బుధవారం మాఘ పౌర్ణమి సముద్ర స్నానాలకు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి దర్శనానికి తరలివచ్చిన భక్తులకు దాతలు తమ వంతు సహకారం అందజేశారు. హంసలదేవి గ్రామంలో పోతురాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో భక్తులకు 5 క్వింటాళ్ల పులిహోర, 3 క్వింటాళ్ల రవ్వ కేసరి, 50,000 వాటర్ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, తూర్పు కృష్ణ డెల్టా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రె గంగయ్య, నీటి సంఘం అధ్యక్షులు ఇజ్జినేని శివాజీ అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. గంగుల రాజగోపాల్, చేబోయిన సుధాకర్, ఇజ్జినేని బాలాజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కోడూరు పట్టణ అధ్యక్షులు కోట రాంబాబు, కూటమి నాయకులు పూతబోయిన సీతారత్న సాయిబాబు, కాగిత రామారావు తదితరులు పాల్గొన్నారు. పట్టాలి
అక్కడ పోయి మళ్ళీ టెంట్లో నంద్యాల జిల్లా చాగలమరి గ్రామంలో మాఘమాస పౌర్ణమి సందర్భంగా పాత శివాలయంలో శివస్వాములు మహిళా భక్తుల ఆధ్వర్యంలో శ్రీ రామలింగేశ్వర స్వామి అన్నాభిషేకం నిర్వహించారు. ఆలయ పూజారి నాగభూషణం ఆధ్వర్యంలో శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక పౌర్ణమి హారతి శివపార్వతులకు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త వీరం రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, శివస్వాములు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బర్డ్ ఫ్లూ ప్రభావంతో తణుకు మండలం వేల్పూర్ గ్రామంలోని కోళ్ల ఫారాన్ని తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ పరిశీలించారు. మండల పశు వైద్యాధికారి కరణం శంకరంతో కలిసి రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతంలో తీసుకున్న చర్యలపై పర్యవేక్షించారు. మొత్తం 5 కోళ్ల ఫారాలను 3 నెలల పాటు సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం బతికి ఉన్న కోళ్లను చంపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బర్డ్ ఫ్లూ అనేక ఇతర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందువలన ఏదైనా ఆరోగ్య సమస్యలుంటే తణుకు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ని సంప్రదించాలని కోరారు. పంచాయతీలో ఉన్నాయండి మనకి మొన్న ఇక్కడ ప్రాపర్గా ఇచ్చేసారు సార్. ఆ ఫిష్లో శానిటైజ్ చేయడానికి ఎక్కువ క్వాంటిటీలో కావాలి. అట్లా ఒక 10 టన్నులు బ్లీచింగ్ కావాలి సార్. 10 టన్నులు లైన్ అవుతుంది సార్. 10 టన్నులు మనకి కావాలి. అంటే అన్నీ కూడా ఈ రెడ్ జోన్లో ఉన్న అన్నింటినీ కూడా శానిటైజేషన్ జరుగుతుంది. కోళ్ళు ఉన్నా లేకపోయినా కానీ మొత్తం అన్నింటినీ కూడా చెక్ చేస్తాం. కోళ్ళు లేకపోయినా కానీ ఆ ఫామ్ నుంచి మొత్తం 10 టీమ్స్ అంటే 60 మంది స్టాఫ్ అంబులెన్స్ మంది స్టాఫ్ వస్తారు. 60 మంది తల్లి అమీర్పేట్ సర్కిల్ నెంబర్ 17 ఎస్ఆర్ నగర్ ఈడీడబ్ల్యూఎస్ హౌసింగ్ కాలనీలో 2వ రోజు అనుమతి లేని అంతస్తులు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. ఇంటి యజమాని రామకృష్ణ ఆవేదన. ఇదిలా ఉండగా ఇంటి యజమాని రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తమ కాలనీలో అందరూ 4-5 అంతస్తులు ఇల్లు నిర్మించాలని తెలిపారు. అయితే తన ఇంటి నిర్మాణానికి తమ కాలనీలో నాయకులు కొంతమంది 5 లక్షలు ఇస్తే ఇంటి నిర్మాణం పూర్తి సహకరిస్తామని, లేని వాళ్ళ అనుమతి లేకుండా వేసిన 3 అంతస్తు పెంట్హౌస్ కూల్చివేస్తామని అనేక సార్లు బెదిరించారని ఆరోపించారు. వారికి భయపడి 2 సార్లు 5,000 చొప్పున 10,000 రూపాయలు ఫోన్పే చేశానని, 40,000 రూపాయలు క్యాష్ ఇచ్చానని తెలిపారు. అయినా కూడా అన్యాయంగా తన ఇల్లు కూల్చివేయించారని కన్నీరు పెట్టుకుని ఏడుస్తూ మీడియా ముందుకు ఆవేదన వెళ్లబుచ్చాడు. అందరికీ ఒక న్యాయం, పేదవాడినైన తనకు ఇంకో న్యాయమని అన్నారు. తమ కాలనీలో దమ్ముంటే గల్లీలోనే 6 హాస్టల్ నడుపుతున్నారని, తను మాత్రం ఆస్తులకు అద్దెకు ఇవ్వకూడదని కాలనీ వాళ్ళు తనపై కక్ష గట్టి ఇంటిని కూల్చివేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. బతకడానికి వచ్చినాడు నువ్వు 5 లక్షలు ఇచ్చేనే నేను కట్టనిస్తాం. జాతి లేదంటే నా దగ్గర ఒక 50,000 ఉంటే చేస్తాను. నేను వ్యక్తికి 40,000 క్యాష్, ఒక 2 సార్లు 2 5 10,000 ఫోన్పే కొట్టినా కానీ వీళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇదంతా చేస్తున్నారండి. ఇక మీరే నేను చెప్పండి. ఈ రైట్ ఈ బిల్డింగ్ అంటే నాది రైట్ ఉందా? ఈడబ్ల్యూఎస్లో G+4 కంటే తక్కువ ఉందా? నేను ఇల్లేకలు, నేను ఒక్కనే ఇల్లేకలు, వీళ్ళందరూ ఇల్లేకలు కట్టుకోలేదు. ఇది ఎక్కడుందండి? దీంట్లో ఒక పోస్టర్ ఉంది. ఎట్లా కట్టుకున్నారు? 5 లక్షలు డిమాండ్ చేస్తే చేసుకుంటారు వ్యక్తికి 50,000 ఇచ్చారు. నా దగ్గర ప్రూఫ్ ఉంది 10,000. 40,000 క్యాష్ ఇచ్చింది లేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు. న్యాయం ఎలా చేయాలో అలా చేస్తాడు. ఎందుకంటే మనం ఏం చెప్తాం సార్?
పర్యావరణ అనుకూల ప్రయాణాలను ప్రోత్సహించేందుకు ఫ్లెక్స్ బస్ ఇండియా ఈటీఓ మోటార్స్ ముందుకు రావడం అభినందనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నుండి విజయవాడకు 4 కొత్త ఎలక్ట్రిక్ ఫ్లెక్స్ బస్సులను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. In May 2022 shows that our countries have a shared responsibility to accelerate. We have ensured that we are only taking BS6 plus vehicles. Though that reduces the kind of supply that we can get and makes it more expensive to run, we wanted to ensure that we are building the right thing and the right product which all of us can be proud of, and we reduce the carbon emission and our carbon footprint to whatever extent we can. In 2018, we started with the battery electric pilot, this time in India as well. Our EV pilot is this partnership which I'd like to call a marriage made in heaven with Ito Motors. They are our infrastructure partner and also our fleet partner. So they provide us with energy, and also with the fleet needs to ensure that we have a sustainable future. At Flix India and at Flix Global, our aim is to make travel sustainable and affordable for everyone. Today's launch is just a step. Thank you, Surya. On that note, from the media, please, we welcome your questions for the next 10 to 15 minutes. High tea is also served, ladies and gentlemen, so time for high tea. And we will quickly do a 10 to 15 minute Q&A session. ఈరోజు హైదరాబాద్ నగరం నుంచి విజయవాడ వరకు మొట్టమొదటి ఇంటర్సిటీ ఎలక్ట్రిసిటీ కోచ్ బస్ ఫ్లిక్స్ బస్తో పాటు ఈటో మోటార్స్ స్టార్ట్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్ ఈస్ ద ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ఫ్లిక్స్ బస్. ఫ్లిక్స్ బస్ ఇస్ ద జర్మన్ కంపెనీ దట్ కేమ్ టు ఇండియాకి వచ్చి ఫస్ట్ యానివర్సరీ రోజే ఈ యొక్క ఎలక్ట్రిక్ బస్ స్టార్ట్ చేయడము చాలా ఆనందకరమైన అంశం. దీని యొక్క విశేషతలు ప్రత్యేకతలు ఏమిటంటే ఈ బస్సు మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఇంచుమించు 4:30 నుంచి 5 గంటల సమయంలోనే వెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఈ బస్ ప్రోమోస్లో భాగంగా టికెట్ 99 రూపాయలకే పెట్టే అవకాశం ఉంది. ఇది ఎందుకు మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మొట్టమొదటిగా ఒక జర్మనీ అండ్ ఇండియా మధ్యలో ఉన్నటువంటి ట్రేడ్ రిలేషన్స్ ప్రకారము వస్తున్నటువంటి ప్రాజెక్ట్స్లో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్. ఎందుకంటే విద్యుత్ వాహనాలు మనం అందరము ఎంకరేజ్ చేస్తున్నాము, కార్బన్ ఫుట్ ప్రింట్స్ అనేవి తగ్గించాలని మనం అన్ని చూస్తున్నాము, గమనిస్తూనే ఉన్నాము. మన రీసెంట్గా ఒక ఆయన వచ్చి అమ్మో నేను ఇండియాలో ఉండలేను, ఎంతో పొల్యూషన్ ఉందని వెళ్ళిపోయారు. అంటే దీని ప్రకారం మన మీద ఎంత ప్రభావం చూపుతుందో మనం గమనించాలి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా అది ఆయన యొక్క నైతిక బాధ్యతగా చూసి ఆయన యొక్క మూమెంట్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే జరిపించాలి అన్నది దీని యొక్క ఉద్దేశం. అంతేకాకుండా ఈ బస్సెస్తో పాటు ఈ బస్సెస్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అంటారు, దాంట్లో భాగంగా కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ మనము అందుబాటులో తీసుకొస్తున్నాం. అలానే బస్సు వచ్చి ఆగుతుంది అనుకున్న సమయంలో ఆ బస్ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా ఎలక్ట్రిక్ ఆటోస్ని మనము చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా ఫ్లిక్స్ బస్ యొక్క సాంకేతికత, వాళ్ళ యొక్క వినియోగదారుల పట్ల ఉన్నటువంటి కస్టమర్ సెంట్రిసిటీతో పాటు ఈటో మోటార్స్కు ఉన్నటువంటి అనేకమైనటువంటి సంవత్సరాల అనుభవాన్ని, ఎఫిషియన్సీని కలిపి ప్రజలకు తీసుకురావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ ఇంకొక 3 వారాల నుంచి మొదలవుతాయి హైదరాబాద్ నుంచి. ఈ సర్వీసెస్ అన్ని బుక్ చేసుకోవడానికి www.flixbus.com అనే .in అనే వెబ్సైట్లో చూసుకున్నట్లే ఈ బస్సెస్ అన్నీ మీరు చూడగలుగుతారు, అవన్నీ మీరు బుక్ చేసుకోగలుగుతారు. చెప్పినట్లుగానే అది మొదటి 3 వారాలు కూడా మొదటి రోజులన్నీ కూడా 99 రూపాయలకే 99 రూపీస్కే మీకు ఎలక్ట్రిక్ బస్ ఫ్రమ్ హైదరాబాద్ టు విజయవాడ టు హైదరాబాద్. You can also download the FlixBus app. So the FlixBus app is available on Play Store and App Store, and on that app not only can you travel between Hyderabad and Vijayawada using our electric buses, but you can travel to over 200 cities in India, across North India and South India. జనగామ పాలకుర్తి నియోజకవర్గం కోడకండ్ల మండలం 7 నూతల గ్రామంలో బ్యాంక్ లోన్ కట్టలేదని రైతు ఇంటి గేటును డీసీసీబీ బ్యాంక్ అధికారులు జప్తు చేసి తీసుకుపోయారు. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం రేపాయి.
తప్పచబుత్ర జిర్ర హనుమాన్ ఆలయంలో శివలింగం వెనుక దుండగులు మాంసం పడేశారు. మాంసం చూసి భక్తులు కంగుతిన్నారు. మాంసం పడేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద ఎత్తున శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వైరా నియోజకవర్గ స్థాయి బంజారా నాయకులతో సమీక్ష సమావేశం. పన్నెండవ తారీఖున నుండి 15వ తారీఖు వరకు జాతర. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకోగలరని దేవాదాయ కమిటీ వారు పిలుపు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బర్డ్ ఫ్లూ ప్రభావం. వేల్పూర్ గ్రామంలోని కోళ్ల ఫారాన్ని పరిశీలించిన తణుకు తహసీల్దార్ అశోక్ వర్మ. హైదరాబాద్ హనుమాన్ టెంపుల్లో మాంసం ముద్దలు కలకలం. మాంసం చూసి కంగుతిన్న భక్తులు. ఈ వార్తలకు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.